కానీ నాకు డౌట్ వచ్చి అడిగితే అంకుల్ ముందు కూర్చున్న వాళ్ళకి ముందు పెళ్ళి అయిపోతుంది అంకుల్ అన్నారు. పెళ్ళి కాని వాళ్ళు ముసలి వాళ్ళతో కూర్చుంటే ఏం బాగుంటుందండి? అందరు పెళ్ళి కాని వాళ్ళంతా దీని యువతలకు రండి. అయిపోయిందా? ఇక్కడ మీరు ఇంకెప్పుడు వెనకాల కూర్చోకండి. పిల్లలు పుడతారు చూడండి, పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాకండి, బయటే. ఇప్పుడే ముందు కూర్చుంటాం. అందంగా ఉన్నా ఇప్పుడే కదండి. మంచి బట్టలు వేసుకున్నా మేము తిడుతుంటాం ఇలాంటి బట్టలు ఏంటని, కానీ ఇంటికి వెళ్ళి ఏమనుకుంటామంటే ఇప్పుడు అయిపోతే ఎప్పుడు వేస్తారులే అనుకుంటాం. మళ్ళా మేము నాకు ఒకళ్ళు ఎవరో మన జీన్ ప్యాంట్ కొన్నారు. తర్వాత అడుగుతారు, ఏమిటి పాస్టర్ గారు జీన్ ప్యాంట్ వేసుకోలేదు అంటున్నారు. నేను వేసుకుంటే ఆనందపడతారా నవ్వుతారా? ఇప్పుడే కుర్రోలు వేసుకున్నా ఏమేమి ముందే కూర్చోవాలి, ఇప్పుడే ముందు కూర్చోవాలి. లైన్గా కూర్చోండి. ఇటు వచ్చారా తల్లి? కూర్చో. ఒక లైన్ సరిపోద్ది మీ అందరికీ. మీరు కూడా మగపిల్లలు పెళ్లి కొనాలంటే ముందుకు రండి. మా బావగారు మాత్రం ముందు కూర్చుంటాడు ఆయన. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు, తర్వాత యవనస్తులు, తర్వాత నడిప్రాయం కలిగిన వారు. ఎందుకంటే కూర్చోవడంలోనే ఆత్మీయత కూడా అర్థమైపోద్ది. 5 రొట్లు 2 చిన్న చేపలు పంచడానికి ముందు యేసయ్య ఏం చేశాడు తెలుసా? వారిని పంక్తులుగా కూర్చుండబెట్టాడు. వెరీ గుడ్. అది కుర్రోళ్ళంటే అలా ఉండాలి. రండి, దా ముందుకు రా. మంచిది. జానికి ఏ ఐలో అయిపోద్ది, మనిషి అక్కర్లేదు కదా ఏ ఐలో. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ఈ మనోడిని చూడండి, మనోడిని అమెరికాలో పెట్టాలి. అమెరికాలో సంఘంలో మళ్ళాగా ఆడవాళ్ళు ఒక పక్క మగాళ్ళు ఒక పక్క కూర్చోరండి. వాళ్ళు ఫ్యామిలీగానే కూర్చుంటారు. మనోడు ఫ్యామిలీగా కూర్చుంటున్నాడు కాబట్టి నాన్న నువ్వు యుఎస్ వెళ్దుగాక ఆమె నాన్న ఆశపగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవా, నీ మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచమని, ఈ మాట ద్వారా మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచడమే కాదు మా కుటుంబాలు కట్టుకునే భాగ్యం ఇవ్వాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మంచి సమయం ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చాలా క్లుప్తంగా చిన్న ప్రసంగం, ఎందుకంటే భోజనాలు అవ్వాలి, తిరుపతి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి సార్? నైట్ ఎక్కడైనా? నైట్ వెళ్ళిపోలే. చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ మీకు గమ్యస్థానాలకు చేరుకోవాలి కాబట్టి నేనేమి మైకేశ్వరుడిని కాదు. మైక్ దొరికితే వదలను అనుకోకండి, తక్కువగానే మాట్లాడతాను. మంచిది. ఈరోజు మా కుమార్తె, మొన్నే మేము మాట్లాడుకున్నాం. మాకు పెద్దోడు, మా ఇంట్లో పెద్దోడు, మా అమ్మకి పెద్ద మనవడు, నాన్నకి. ఇప్పుడు అక్ష ఆఖరి మనవరాలు. తండ్రి వయసు. అక్షకి స్పెషల్ ఏంటంటే అక్ష అల్లుడు అక్ష కంటే పెద్దోడు. మా మనవడు అక్ష కంటే 6 నెలలు పెద్దోడాడు. దేవుడికి స్తోత్ర. చాలా సంతోషం. మా కుటుంబంలో ఆడపిడ్డ దేవుడిచ్చాడు. మరి వాళ్ళు ఆలస్యం చేసుకున్నారో దేవుడు ఆలస్యం చేశారు, కానీ కొంచెం ఆలస్యంగా పుట్టారు. మీకు మాట శుభవార్త చెప్పిన, ఆలస్యంగా పుట్టిన పిల్లలు దేవుళ్ళు బలంగా ఉంటారు. ఉదయాన మా సంఘంలో టీచర్గా ఒక 8 మంది ఉంటారు. మా సంఘంలో టీచర్లు. ఆవిడేం చేసిందంటే 20 మంది టీచర్లు పోగేసి నన్ను పిలిచింది వాక్యం చెప్పడానికి. నేను అందరితో కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక ఓ టీచర్ గారితో అన్నాను, మీకు ఎంతమంది పిల్లలండి అన్నాను. ఈ 20 మందిలో 19 మందికి పిల్లలు ఉన్నారు, ఆవిడకే లేరు. ఇప్పుడు నేను చిన్నగా ఎవరిని అడిగానంటే ఆమెనే అడిగాను. నా ముఖం మాడిపోయి చాలా సీరియస్ అయిపోయి, అంటే సీరియస్ అంటే నా మీద కాదు, పాపం సీరియస్ అయిపోయింది. వాతావరణం అంతా గంభీరం అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి భక్తిగా ఉన్నానండి, నాకు ఎందుకు ఇలా అయిందంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో అంటారు ఫస్ట్ అటెంప్ట్ ఇది బెస్ట్ అటెంప్ట్ అవ్వాలి కదా. మొదట్లోనే ఇలా అయిపోయిందేంటి? ప్రతి నెల ఈటీఎఫ్ అంటారు, ఎవాంజలికల్ టీచర్ ఫెడరేషన్ అని ఒకటి ఉంది. అలా వాళ్ళు పెట్టుకుంటూ నన్ను పిలవాలి వాక్యం చెప్పడానికి అనుకుంటే మొదటి అటెంప్ట్ ఇలా అయిపోయిందని బాధపడితే బాగా బాధపడుతున్నాను. ప్రభా నేనే బాధ పెట్టాను నా మాటతో, నేను ఎలా కౌన్సిల్ చేయలేవు నన్ను అడిగి ఆలోచన చేస్తుంటే ప్రభు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. అదేంటి చెప్పనా? ఆలస్యంగా పుట్టిన పిల్లలు చాలా గొప్పవారయ్యారు. హన్నాకి
సమూయేలు త్వరగా పుట్టాడా, ఆలస్యంగా పుట్టాడా? చెప్పాలి మీరు అందరు సమాధానం. కానీ పెనిన్నా పిల్లల కంటే అన్నా చాలా ఉన్నతమైన, అన్నా కుమారుడు సమూయేలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. రాహేలుకి లేయాకి త్వరగా పుట్టారా, రాహేలుకి త్వరగా పుట్టారా పిల్లలు? రాహేలుకే ఆలస్యం అయిపోయారు. కానీ రాహేలుకి ఇద్దరే పుట్టారు, బెన్యామీను, యోసేపు. కానీ వాళ్ళిద్దరూ కూడా, యోసేపు కుటుంబాన్ని పోషించేవాడు అయ్యాడు. బెన్యామీను ఇశ్రాయేలులకు మొదటి రాజు ఏ గోత్రం నుండి వచ్చాడు? బెన్యామీను. అన్యజనులకు కొత్త నిబంధనలో అన్యజనులకు అపోస్తులుడైన పౌలు ఏ గోత్రం నుండి వచ్చాడు? బెన్యామీను. ఆశీర్వదింపబడ్డారు. అలాగూ అదో ప్రసంగం అయిపోద్ది. సంసోను త్వరగా పుట్టాడా? అప్పుడు ఆమెతో మాట్లాడానమ్మా, వీళ్ళందరికంటే నీకు మంచి పిల్లలు ఇవ్వడానికి దేవుడు నీకు పిల్లల్ని ఏం చేశాడు? ఆలస్యం చేశాడు అన్నాను. ఆవిడకి వెంటనే అందుకే వాక్యం ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది అనేసాను. కానీ అక్కడి నుంచి నాకు గుండెలో రాయపడిపోయింది. ఇప్పుడు నీకు పిల్లలు ఇస్తారమ్మా అన్నాను కదా, ఇప్పుడు ఇక నాకు నాయన నువ్వు అనమన్నావో తెలీదు, నేనే అనేసానో తెలియదు, అది ప్రవచనమో నా మాటో మొత్తానికి అనేసాను. నాయన నీ సేవకుని నువ్వేం చేయవు? సిగ్గుపరచవు. అంచేత తెలుసో తెలియకో నీ పర్మిషన్ లేకుండా అనేసానో, నువ్వే అనిపించావో నాకు తెలియట్లేదు, కానీ ఆ మాట నెరవేర్చని ప్రార్థన చేస్తే 2 సంవత్సరాలు దేవుడు ఆమె బిడ్డ పట్ల కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. అక్ష కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డ నుంచునుగాక. ఈరోజు బిడ్డకు మనం ఏం చెప్పలేము, మనమే కొన్ని మాటలు తెలుసుకొని ముందుకు వెళ్దాం. ఈ దినాల్లో పురాతన కాలానికి ఇప్పటికి తేడా ఏంటంటే, పాత కాలంలో, పురాతన కాలం ఏం కాదు, కొంచెం ఒక 10-15 ఏళ్ళ క్రితం ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. 8 మంది, 9 మంది, 5, 6. ఎన్టీ రామారావు గారి రికార్డు మీకు తెలుసు కదా. మా పాస్టమ్ గారికి 2 మామలు ఉన్నారు. ఒక ఆమెకి 9 మంది అంట, ఇంకొక ఆమెకి 11 మంది అంట. పొటాపోటీ అందరూ టీచర్లే. అలాగూ పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు. కానీ పిల్లల మీద తల్లిదండ్రులకి ఆశలు తక్కువ ఉండేవి. చదువుకోవడం ఏమైనా ఆడిష్టం, చదువుకుంటే బాగుపడతాడు, లేకపోతే గేదెలు కాస్తాడు అని వదిలేసేవారు. వాడి మీద అంత బాధ, టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఒకరు ముద్దు, 2 హద్దు. ఆ మాట ఇప్పుడు అనలేను నేను కదా. ఈ రోజుల్లో 1 ముద్దు, 2 హద్దు అన్నట్టుగా వెళ్తుంది. ఎక్కడో 3, 100లో ఒక కుటుంబానికి 3 ఉంటున్నారు. పిల్లలు తక్కువ మందికి అంటున్నాం, కానీ వారి మీద ఆశలు మాత్రం మితిమీరి పెట్టుకుంటున్నాం. ఏ స్కూల్ బాగుందంటే అక్కడ ఎవడు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే అక్కడ జాయిన్ చేస్తున్నాం. పోలే పేద ప్రజలకి సేవ చేద్దామని ఎవడైనా తక్కువ ఫీజు పెట్టాడా వాడి దగ్గర మనం జాయిన్ చేస్తున్నామండి? జాయిన్ చేయట్లేదు. బట్టల షాప్కి వెళ్ళండి, మన షర్టు 1000 రూపాయలు ఉంటే బొడ్డోడు షర్టు 2000 ఉంటుంది. ఇదేంటి, మనకి ఎక్కువ బట్ట కదా, అవసరం అవుతుంది, వాడికి అంత రేటు ఎక్కువ ఉందంటే మనది 1000 అంటే ఎందుకులేని వచ్చేస్తున్నాం ఇంటికి. వాడికి 2000 కాదు 3000 అయినా ఏం చేయాలి? వాళ్ళకి తెలిసిపోయింది, ఆడు కొనుక్కోడు కానీ ఆడు పిల్లలకి కొంటాడని. అంతే కదా. ఒకప్పుడు మనం వేసుకొని ఆనందపడ్డాం, ఇప్పుడు వాళ్ళు వేసుకుంటే మనం చూసి ఆనందపడ. ఇప్పుడు ఎవరైనా మనకి మంచి ఖరీదైన బట్టలు ఇస్తే మాత్రం ఏమి హ్యాపీ ఏం లేదు. నా సేవకు వచ్చిన కొత్తలో చెప్పాను కదా, ఇబ్బందుల్లో నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా బిర్యానీ పెట్టేవారు, చికెన్ పెట్టేవారు, బాగా తినండి పాస్టర్ గారు అనేవారు. నాకు ఎలా ఉండేదంటే, వీళ్ళు ప్యాకెట్ పెట్టయితే బాగున్నావు, ఎవరికి పెట్టుకోవచ్చు, ఇంటికి వెళ్ళి పిల్లలు పెట్టుకోవచ్చు అని ఉండేది. అడగలేము, వాళ్ళు గుర్తొస్తే తినలేము. కాబట్టి దేవుని బిడ్డలారు, ఈ రోజుల్లో మన పిల్లలు మీద మనకు ఎక్కువ ఆశలు ఉంటున్నాయి. అదే సమయంలో మా చిన్నప్పుడు వరద బాధితులు ఉండేవారు. మీరు రాయలసీమ కాదు కానీ గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది ఎవరండి? వరద బాధితులు. కొల్లేట్లో, కోనసీమలో ఇళ్ళు 6 అడుగుల ఎత్తులో కట్టుకుంటారు. ఎందుకంటే వరద వచ్చినా ఇల్లు ఏమవ్వకూడదని, మునిగిపోకూడదని. వినండి, ఎందుకంటే వరదలు వచ్చేసేవి, వరద బాధితులు ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఎప్పుడైనా వరద బాధితులు ఉంటారు. ఇప్పుడు లేరు, ఎందుకంటే వర్షాలు తగ్గిపోయి నీరు తగ్గిపోయింది. అగ్ని బాధితులు ఉండేవారు. మే నెల వచ్చిందంటే, ఏప్రిల్ వచ్చిందంటే ఏదో
మూలని ఏదో దగ్గర తాటాకిల్లులు కాలిపోతూ ఉండేవి. అందరి తాటాకిల్లులే కదా. గంటలారి టంగని ఎప్పుడు వచ్చేవారంటే మొత్తం కాలిపోయి మనం ఆర్పేసుకున్నాక అప్పుడు వచ్చేవారు. ఎవరు? పెట్టండి పైపులు అనేవారండి. ఆరిపోయికి వచ్చేవారండి, కాలుతుండగా వచ్చేవారు కాదు. వచ్చాక నీరు లేదనేవాడు. మళ్ళీ ఎక్కడికి వాళ్ళు నూతి దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు అగ్ని బాధితులు లేరు, ఎందుకంటే యేసయ్య దయ వల్ల పెంకుటిల్లు కాదు, అందరికీ మేడలు వచ్చేసినాయి, వరదలు లేవు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఎవరున్నారు చెప్పనా? ఇట్స్ మై సెన్సెస్. నేను చదువు ఎప్పుడు ఆపేసినా సమాజాన్ని చదువుతున్న వాడిగా చెప్తున్నాను. అంటే సహజంగా డాక్టర్ గారిని చూసామనుకో మన జబ్బులు గుర్తొచ్చి చెప్పుకుంటాం, ఈ బాధ అండి ఆ బాధ అండి అని. పాస్టర్ గారిని చూసుకున్నాం అనుకో బాధలు గుర్తొస్తాయి. మీకు తెలుసా, మీరు ఎవ్వరికి చెప్పలేని సీక్రెట్ బాధలు కూడా పాస్టర్ గారిని చూడంగానే ఏమనిపిస్తుంది? మీకు చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఊరందరం మోసి మన పరుగు తీస్తాడు కాదు, మన కోసం ఆయన ఏం చేస్తాడని ప్రార్థన చేస్తాడని. అంచేత నాతో చెప్పుకున్న 100 బాధల్లో 90 బాధలు ఏడో చెప్పనా? పిల్లల మాట వింటలేదండమే. ఎక్కువ మంది చెప్పే మాట ఏంటి చెప్పండి? మా పిల్లోడు 3 సంవత్సరాల కుర్రోడు మన మే నెలలో జీన్ ప్యాంటు జీన్ షర్ట్ వేసుకుని తీసుకొచ్చింది ఒక అమ్మాయి చర్చిలోకి. ఏమావా ఇంత ఉక్క పెడుతుంది, ఇంకా నయ్యి మీకు సిమెంట్ రేకులు, మాకేమో ఐరన్ రేకు, ఇంత వేడిలో ఆ బట్టలు వేసే వాడికి ఏమైనా ఆరోగ్యం బాగుంటుందా అని గసిరేశాను. మంచి బిడ్డ దైవజనుని గౌరవించి ఏం మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు ఏం చేయను అన్నయ్య గారు, ఆడేసుకున్న బట్టలే తప్ప నేను చెప్పిన బట్టలాడు వేసుకోడేనట్టు. ఆడ వయసు ఎంత? అప్పుడు నేను అన్నాను, అయితే పిల్లని కూడా అతకక్కర్లేదులేమ్మా అన్నాను. మరి మీకు అర్థమైందో లేదో, ఆడే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక బట్టలే సెలెక్ట్ చేసుకున్నాడు 3 ఏళ్ళకి. పిల్లల బాధ్యతలు ఎక్కువ ఉన్నారండి ఈ రోజుల్లో. బైబిల్ ప్రవచనం కూడా ఉంది, అంచెదినముల యందు తల్లిదండ్రులకు అవిధేయులకు పిల్లలు పుట్టే కాలం వస్తుందని తిమోతి చెప్తున్నాడు. అంచెదినంలో అపాయకరమైన కాలంలో వచ్చిన దగ్గర ఉంటుంది ఆ ప్రవచనం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మన పిల్లలు చెడిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అంచేత మన పిల్లల్ని బట్టి మనం ఆనందపడాలి. మన పిల్లల గురించి దేవుడు చెడ్డ మాట పలకలేదు. ఏమని పలికాడు తెలుసా? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ. అంత మంచి మాట, అంత మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి. ఒలివ చెట్టుతో ఎందుకు పోల్చాడు తెలుసా? న్యాయాధిపతులు 9:9 ఉంటుంది, దేవునిని మానవులను సన్మానించు ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు తిరుగుదునా అంటాడు. ద్రాక్షరసం అయితే ద్రాక్ష పాద ఏమంటుందంటే, ద్రాక్ష చెట్టు ఏమంటుందంటే దేవుణ్ణి సంతోషపెట్టున రసం ఇవ్వక అని ఉంటుంది. ఒలివ చెట్టు ఏముంటుందంటే దేవునిని మానవులను సన్మానించి సంతోషపరచడం. సన్మానం ఎవరికి జరుగుద్ది? ఎలక్షన్లు ఓడిపోయినోడుకా, డిఎస్సిలో ఉద్యోగం రానోడుకా సన్మానం ఎవరికి జరుగుద్ది? ఎవరు అచీవ్ అవుతారో, ఉన్నతమైన శిఖరాన్ని అందుకుంటారో వాళ్ళకి ఏం చేస్తారండి? మన బిడ్డలు సన్మాన పాత్రులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. నాకు వయసు వచ్చాక ఓ సంగతి అర్థమైంది. కొన్ని సత్యాలు చిన్నప్పుడు అర్థం అవ్వవు, వయసుతో పాటు అర్థమవుతాయి. కొన్ని చెప్తే అర్థం అవుతాయి, కొన్ని అనుభవిస్తేనే అర్థం అవుతాయి. చెప్పండి, కొన్ని ఎలాగో చెప్తే అర్థం అవుతాయి, కొన్ని చెప్తే కాదు అనుభవిస్తేనే అర్థం అవుతాయి. అదేంటో చెప్పనా? మనుషులకు దేవుడు చేసే ఏ మేలులకైనా, ఎన్ని మేలులకైనా, అన్ని మేలులకైనా గొప్ప మేలేడో చెప్పరా? మంచి ఇల్లు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, వీటన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే మంచి పిల్లల్ని ఇవ్వడమే. అన్నీ ఇచ్చి మంచి పిల్లల్ని ఇవ్వకపోతే ఎంతమంది తల్లిదండ్రులు, నేను బాధపడుతున్నాను, నేను చాలా దుఃఖపడుతున్నాను. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బట్టి దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, కృంగిపోతున్నారు. షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, అనారోగ్య పాలైపోతున్నారు. ఎవరిని బట్టి తెలుసా? బిడ్డలు బట్టి. అంచేత మన బిడ్డలు బట్టి మనం ఆనందపడే భాగ్యం దేవుడిచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మన బిడ్డల బట్టి మనం సంతోషించే భాగ్యం దేవుడు మనకు ఇచ్చునుగాక. అందుకు మనం ఏం చేయాలో 2 మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 5వ వచనంలో మనకు ఉజ్జియా అనే రాజుగారు కనబడతారు. ఏ రాజు అండి?
ఉజ్జయరాజు. అతని గురించి ఆఖరి మాట, అతడిని దేవుడు వర్ధిల్లజేసెను అన్న మాట ఉంటుంది చూడండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని ఉందండి. చదువుతారా ఎవరైనా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి నన్ను చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు అంటే ఈ ఉజ్జియా ఏమయ్యాడంట? జాన్ ఏమయ్యాడంట? అప్పుడే నడువులు చేతలగయ్యా, నీకు ఎవడెత్తాడు పిల్లని? ఇటు తిరుగు, నడువు ఉంచేయకూడదు, పెళ్ళి అవ్వలేదు ఇంకా నీకు. నన్ను చూడు, చెప్పండి. ఈ కుర్రోడు ఈయన ఏజ్ ఎంత తెలుసా? 16 పైన ఉంటుంది. అతడు 16 ఏండ్ల వాడై ఏలనా ఉజ్జియా. ఎంత ఏజ్ అండి అమ్మా? ఎంతరా? 16. యంగ్ మ్యాన్. 16 అంటే ఏం చదువుతుంటాడు చెప్పండి? ఇంటర్మీడియట్ చదువుతాడు. ఇంటర్మీడియట్ చదివినప్పుడు వయసు ఎలా ఉంటుందో అన్నారు. ఏమన్నారు తెలుసా? అది ఎటు కాని వయసు అట. ఇంటర్మీడియట్ వయసు ఏ వయసు అండి? ఎటు కాని వయసు. ఎటు కాని వయసు అన్నారు. ఆ వయసుని, ఇంటర్మీడియట్ ఏజ్ని పెద్దలు సైకాలజిస్టులు ఇలా పోల్చారు. అదే వయసు ఎటు అంటే అటు యవనస్తుడు కాదు, అట్లని బాలుడు కాదు. ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావు. అంత ఏజ్లో ఉన్నాడు. ఏ ఏజ్లో ఉన్నాడు అన్న? 16 ఏండ్లు. ఈ కుర్రోడు ఏమయ్యాడంట? అయిపోయింది ప్రసంగం అయిపోయిందండి. ఈ కుర్రోడు ఏమయ్యాడంట చెప్పడంటండి? వర్ధిల్లాడట. రాజు ఎలాగా వారసత్వంగా వచ్చింది లేదు, రాక తప్పదు. అది రాజు కొడుకు రాజు అయిపోయాడు, అది వదిలేయండి. కానీ రాజరకంలో ఏమయ్యాడు? ఈయన వర్ధిల్లాడు. ఇంకా కింద చదివితే అతడు కీర్తి ఐగుప్తు మార్గములంతా వ్యాపించాను. 6-7. ఒకటి వర్ధిల్లాడు. అయిపోయిందండి ప్రసంగం. కొంచెం నన్ను చూడండి అయ్యా, ఎవరు తలదించుకోకండి. ఒక కుర్రోడిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆ కుర్రోడు ఏజ్ ఎంత? 16. పేరేంటి? ఉజ్జియా. ఎవరు కొడుకు అంటే అమజ్యా కొడుకు. తండ్రి పేరెవరు? అమజ్యా. నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయేసరికి కుర్రోడు వయసు ఎంత? 16. ఈయన ఆటోమేటిక్గా ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఆ ఏజ్కి ఏం పేరు పెట్టాం మనం? ఎటు కాని వయసు. ఆ టైంలో ఇష్టానుసారంగా తిరిగే వయసు. ఏది మంచో ఏది చెడో తెలియని వయసు. మాట వినాలో వినకూడదో కూడా తెలియని వయసు. ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో కూడా తెలియని వయసు. ఎవరు మనకి మంచి చెప్తున్నారో ఎవరు మనకి చెడు చెప్తున్నారో గుర్తించలేని వయసు అది. ఈ వయసులో ఈ కుర్రోడు రాజయ్యి చెడిపోలేదు. ఏమయ్యాడు? ఒకటి వర్ధిల్లాడు. రెండోది, ఈ కుర్రోడు కీర్తి ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఐగుప్తు దాకా వెళ్ళిపోయింది. పరాయి దేశానికి కూడా వెళ్ళిపోయింది. మూడవది, ఇతని ఆశ కూడా తీర్చబడింది. కిందలా చదివితే 9వ వచనం వచ్చేసరికి అతడు వ్యవసాయమందు అపేక్ష గలవాడు గనుక అని ఉంటుంది. చూడు మూడోది. అమ్మా పిల్లలు చెప్పండి, ఎవరి గురించి చెప్తున్నాను చెప్పండి? ఉజ్జియా. వయసు ఎంత? 16. ఎవరి కొడుకు? ఏమయ్యాడు? రాజయ్యాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏమయ్యాడు? మొదటిదేంటి? వర్ధిల్లాడు. రెండోదేంటి? అతనికి మంచి పేరు ఆ దేశంలో కాదు, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఐగుప్తు దాకా వెళ్ళిపోయింది. మూడోది అతని యొక్క అపేక్షలు, అంటే అతని ఆశలు తీర్చబడ్డాయి. వ్యవసాయం అంటే ఇష్టమట, అందుకు దేవుడు అతనికి విస్తారమైన భూములు ఇచ్చాడట. ఇక 15వ వచనంకి వచ్చేసరికి అనుకుంటా 16లో 15వ వచనం ఆ పేరా ఎండింగ్లో ఏముంటుందంటే అతడు స్థిరపడేను అన్నమాట ఉంటుంది. స్థిరపడేను. ఎన్నో వచనం అంటే 15 16. నాకు సాధారణంగా కంఠస్థ ఉంటుంది నా ప్రసంగం. అందుకు నేను మీకు ఏం చెప్తున్నంటే కంఠస్థ వచ్చేయాలి ప్రసంగం. వాక్యంతో వచ్చిన బాధ చెప్పనా? విన్నంతసేపు అర్థమైపోయినట్టు,
గుర్తుండిపోయినట్టు ఉంటుంది. జస్ట్ బయటికి వెళ్ళంగానే ఏం చెప్పారంటే ఏం చెప్పారు కానీ భలే చెప్పారు సార్ అంటారు. కాబట్టి మీరు చూడండి, ఏం చెప్పారో కానీ భలేగా చెప్పారు. అందుకే వాక్యాన్ని వెనక్కి వచ్చి ముందుకు వచ్చి మీకు చెప్తున్నాను. నా ఆశ ఏంటంటే నేను గుర్తుండడం కాదు, నా ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యము మీకు గుర్తుండాలి. ఇతని 4 మీకు చెప్పాను. 1, వర్ధిల్లాడు. చెప్పపోతే మొదలెడతాను అన్ని మనవాడు చెప్తాడు. చెప్పు. 1, నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ వయసు ఎంత నానా? అయితే నీకన్నా చిన్నాడు ఎవరో ఉజ్జియా, నీకన్నా చిన్నాడు. ఇప్పుడు చెప్పాను. 1, వర్ధిల్లాడు. కీర్తి చెప్పు. వెనకండి అందిస్తున్నారు. అంటే మా మాస్టర్ గారు అన్నారు చదివి రాయండి రా. కొన్ని చూసి ఇలా నెత్తి కొట్టుకొని అంటున్నాడు. ఇప్పుడు చదివి రాలేకపోతే రాయిపోతే రాయిపోరా, చూసానా రాయిపోతే ఏం చేయండి రా అన్నాడండి ఆయన. చదివి రాయమన్నాడు, కనీసం చదివి రాయకపోతే ఏం రాయాలంట? చూసన్నా రాయి రాకపోతే ఎలా పాస్ అయ్యండి రా అన్నట్టుగా నీ వెనకండి వచ్చేస్తుంది ఉప్పు. చెప్పే. 1, వర్ధిల్లాడు. చెప్పకపోతే మరి మీరే త్వరగా ఇంటికి వెళ్ళరు. మీరు వెళ్ళిపోవాలంటే చెప్పండి. వర్ధిల్లాడు, కీర్తి వ్యాపించింది, ఆశలు తీర్చబడ్డాయి, స్థిరపడ్డాడు. వెరీ గుడ్. ఎందువల్ల చెప్పనా? వాళ్ళ అమ్మ నాన్న 2 పనులు చేశారు అంతే. ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ నాన్న ఎప్పుడు రై ప్రార్థన చేయి, రై యథార్థంగా ఉండు, రై గుడికెళ్ళు ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళ నాన్న. హీ నెవర్. నాన్న కొడుక్కి చెప్పలేదు. నాన్న కొడుకు ముందు మాదిరి ఉంచాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఏముంది? 3వ వచనంలో ఉంటుంది, ఉజ్జియా తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా 3 4వ వచనం, అతడు తన తండ్రి అయిన చూడండి, నాన్న చచ్చిపోయాడు, నాన్న లేడు, చెప్పడానికి నాన్న లేడు. నాన్నకి చెప్పినప్పుడు కొడుకు ఇంకేంటి. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పలేకపోయినా వాళ్ళ నాన్న యథార్థంగా ఉండడం చూసినా ఏం చేశాడంట? తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? అంటే ఇప్పుడు నాన్న ఏముంచాడు? మాదిరి ఉంచాడు. మన పిల్లలు, మీకు మాట చెప్పనా, ఏ టీచర్ గారి పిల్లలు మాట వినరు. అందుకే సామెత ఉంది, పండిత పుత్ర. అలాగే మా పాస్టర్ గారి పిల్లలు సంఘం అందరూ విన్నా సరే పాస్టర్ గారి పిల్లలు వినరు. యథార్థం చెప్తున్నాను బాబు. ఎవరంటారు? ఆడిని ఉదయం కదలకుండా కూర్చోబెట్టాను, ఇప్పుడు కూర్చోబెట్టలేపాను. అందరూ వింటారు సంఘంలో, అమ్మమ్మ అయ్యగారు వస్తున్నారని. ఇప్పుడు వాళ్ళకి పోయిందనుకో. కానీ పాత రోజుల్లో నేను చూసింది పాస్టర్ గారి మాట అందరూ ఎవరంటారండి? సంఘస్థులు అందరూ వింటారు. ఎవరంటారు? నిజం చెప్తున్నాను. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి మా పాస్టర్ గారులవి. ఎందుకంటే మీ అందరి పిల్లలు దీవెన అయిపోయి మీ పిల్లలందరూ రక్షణ పొందేసి ఏలి కొడుకులాగా అయిపోతే ఎంత ప్రమాదం, ఎంత నష్టం, ఎంత బాధ. అందుకు మా పిల్లలకి మేము చెప్పలేము, మీరు చెప్పలేరు. మీకు మాట చెప్పనా, నేను ఒకసారి ఖమ్మంలో డిఎస్పి గారి ఇంటికి వెళ్ళాను. విజయ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అయ్యగారు 6 పాస్టర్ గారు మీరు తప్పగా రండి, నేను 6 ఇంటి దగ్గర ఉంటాను, మీరు వచ్చేయండి, ఏమనుకోవద్దు. నేను ఉదయం నుంచి ఉన్నాను, ఖమ్మం వెళ్ళాను, అయిపోయింది, వెళ్ళిపోవాలి, మా ఇంటికి మీరు ఖచ్చితంగా రావాలా, నేను ఉన్నప్పుడు రావాలి, 6 ఉంటాను రండి అంటే నేను 6 వెళ్ళాను. ఆయనేమో 9:30 దాకా రాలేదు. పోలీసు వాళ్ళ సంగతి తెలుసు కదా, వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ చేతిలో ఉండదు. 9:30 అయితే ఆయనేమో 6 అడుగులు ఉన్నాడు, మంచి లావు ఉంటాడు. అతనంటే చాలామందికి సిఐలకి ఎస్ఐలకి మొత్తం స్టేషన్ 5-6 స్టేషన్ కంట్రోల్లో ఉంటుంది, భయపడతారట. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ కూతురు గుమ్మం దగ్గర అడ్డగా నిలబడింది. రావద్దు డాడీ, నువ్వు రాకింట్లోకి అంటుంది. అమ్మ వద్దు, కొంచెం ఎవరికి వద్దమ్మా అంటున్నాడు. ఎవరు? అన్ని స్టేషన్లు దడదడలాడించి ఆయన కూతుర్ని ఏం చేస్తున్నాడు? బతిమలాడుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు 6 వస్తానన్నావు, అంకుల్ గారు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు వస్తావా, డోంట్ కమ్ ఇన్సైడ్ అంటుందండి, రావద్దు ఇంట్లోకి అంటుంది. పోలీసుడు అంటే అందరికి భయం, కానీ కూతురికి ఏం భయం? లోకు కదా, అవునా కాదండి? ఆయన అన్నాడు నాతో, దేవుడు దయవల్లండి నేను దాన్ని ఏమంటారు షెల్లలోనికి లాఠీ పట్టుకుని వెళ్తానండి, నేను ప్రార్థన చేసుకుంటాను నాయన, ఈయన కొట్టలేని, నేను కొట్టకముందే చెప్పాడండి. నిజంగా నా ఆకారం చూసి నా ఫీలింగ్, నా కళ్ళు ఇలా పెట్టంగానే ఊరు బాబు వీడు చాలా గట్టి కొట్టేస్తాడు ముందే చెప్పేస్తారండి. కానీ కూతురికి మాత్రం నేనంటే ఏం లేదు, భయం లేదండి.
కొట్టకమని చెప్పేదట దొంగలో, నేను దొంగతనం చేశాను బాబు వదిలే బాబు అని. అవును, మన పిల్లలకి మనం చెప్పలేం, కానీ మన పిల్లలకు మనం ఏముంచగలం? మాదిరి ఉంచగలం. బైబిల్ ఏముందంటే సామెతల గ్రంథం 22:8-6 ఏముంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఏమండి ఈ మాట చూడండి, నన్ను చూడండి, వద్దులండి, తెలిసింది బాగా కంఠస్థ వచ్చిన వాక్యం ఇది. బైబిల్లో బాలుడు నడవలసిన త్రోవను వానికి చెప్పుము అని ఉందా, నేర్పుము అని ఉందా? చెప్పడానికి నేర్పడానికి చాలా తేడా ఉంది. మనం అందరం కూడా చెప్తున్నాం, ఎస్, మనందరం మన పిల్లలు భక్తి చేయరా అని ఏం చేస్తున్నాం? చెప్తున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. అందుకే బైబిల్ చెప్పమని లేదు, ఏమనుంది? నేర్పడానికి. చాలా నేర్పడం అంటే ఆయన ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివి ఎంఈడి చేసి మన వచ్చిన ఉద్యోగాల్లో 1వ క్లాస్కి వేస్తే, నా ఫ్రెండ్ ఆడు ఎంఎస్సి ఎంఈడి, మ్యాథ్స్ సూపర్, ఆల్జీబ్రా బాగా చెప్తాడు. మా చిన్నప్పుడు అనేవారు ఆల్జీబ్రా గుండుగాబరా అనేవారండి. అట్లాంటి ఆల్జీబ్రా ఏమీ కాకుండా చేస్తాడు. జాబ్ వచ్చిన తర్వాత వాడిని 1వ క్లాసులో ఇచ్చాడు హెడ్ మాస్టర్ గారు. మరి ఎలాగొందరా జాబ్ అంటే, ఏం చేయండి రా, ఇప్పుడు మళ్ళా ఏం దిద్దుకుంటున్నాను, వాళ్ళు దిద్దుకుంటున్నాను రా, చదువు అంతా అయిపోయింది అన్నాడు. వాళ్ళు దిద్దించాలంటే అంటే ఇప్పుడు వేరు, కానీ అప్పట్లో పలక మీద వాడు ఏలు ఈడు వాడు చెయ్యి మీద ఈయన చెయ్యేసి వాడు దిద్దాడు. ముందు ఎవరు దిద్దాలి? వీడిది ఎవరో మాస్టర్ గారు కూడా దిద్దాలి. ఇంకా పాతకాలంలో అయితే ఇసుక మీద నేర్పించేవారు, ఇసుకేసి ఇలాగ అనిపించేవారు, ఏలితో పొక్కుపోయేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉజ్జయ 4 చెప్పాను, చెప్తారు ఎవరైనా? ఆశలు వర్ధిల్లాడు, కీర్తి వచ్చింది, అపేక్షలు తీర్చబడ్డాయి, స్థిరపడ్డాడు. ఎందుకంటే నాన్న ఏం చేశాడు? మాదిరి ఉంచాడు. అమ్మ ఏం చేసిందో చెప్పనా? ఆమె గురించి ఉంది, ఆమె యెరూషలేము కాపురస్తురాలు. పరిచయం చూడండి, 2వ వచనం చదవండి. అతని తల్లి, ఎవరి తల్లి? ఉజ్జయ తల్లి యెరూషలేము కాపురస్తురాలంట. యెరూషలేములో ఏముందండి? బెంగళూరులో ఐటీ కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి ఉంది. విశాఖపట్నంలో సముద్రం స్టీల్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు యెరూషలేములో ఏముంది? యెరూషలేములో దేవాలయం ఉంది. యెరూషలేములో మోరియా పర్వతం మీద సొలొమోను కట్టిన యెరూషలేము కాపురస్తురాలు అంటే అర్థం ఏంటంటే, ఆమె దేవుని మందిరములో ఉండి ఏం చేసేది తెలుసా? కొడుకు కొరకు ప్రార్థన చేసేది. తల్లి ప్రార్థన చేసి తండ్రి ఏముంచాడు? మాదిరి చేయడం వలన అనుకోకుండా తండ్రి చిన్నప్పుడే చనిపోయినా ఆ బిడ్డ ఆశీర్వాదం 4 పొందాడు దీవులు. 1 చెప్పట్లేదు, నువ్వు చెప్పాలి, గబగబ చెప్పు. ఇప్పుడు వర్ధిల్లాడు, కీర్తి వచ్చింది, ఆశలు నెరవేర్చబడ్డాయి. చూసావా? చెప్పాలి నువ్వు. స్థిరపడ్డాడు. నేను కంఠస్థ పెడిశాను. 1 వర్ధిల్లాడు, 2 కీర్తి వర్ధిల్లించింది, 3వది ఆశలు తీర్చబడ్డాయి, 4 స్థిరపడ్డాడు. ఇన్ని దీవులకు కారణం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కాదు. మీకు మాట చెప్పనా? ఆస్తులు ఎవరైనా ఇస్తారు, ఆస్తులు ఎవరైనా ఇస్తారు, కానీ దేవుని బిడ్డలు నీతిని ఇస్తారు. కయ్యను తన బిడ్డలో కొడుకు పుట్టాడట. కయ్యనికి టైం అయిపోయింది. కయ్యనికి ఎవరు పుట్టారు? ఎవరైనా కొడుకు పుడితే ఒక ఇల్లు ఇస్తారు. 4వ అధ్యాయం చదువుకోండి. కయ్యూనుకు కుమారుడు పుట్టినప్పుడు ఒక పట్టణాన్నే కట్టించేసాడు. ఒక పట్టణం. ఏనోషకు కొడుకు పుడితే ఏమి ఇవ్వడానికి లేక, నా దగ్గర ఏమి లేదురా, నీ కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తానని ఆ 4వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏనోషకు చేతి పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ఆరంభమాయను. ఏమి ఇవ్వలేడు, ఏమీ లేదు ఇవ్వడాకే. జత బట్టలు కూడా ఇవ్వలేకపోయాడు. ఎవరికి? కొడుక్కి. కానీ ఏం చేశాడట? అందుకే ఏనోషు సంతతిలో పుట్టిన నోవాహు జలప్రలయంలో రక్షింపబడ్డాడు. ఆస్తులు ఇచ్చిన కయ్యను సంతతి మొత్తం జలప్రలయంలో. ఎవరైనా ఇస్తాడు ఆస్తి. మనం మన పిల్లలకి నీతి ఇవ్వగలం. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఆఖరికి ఒక మాట చెప్తున్నాను. పిల్లలకి ఏమి నేర్పాలి తెలుసా? ప్రార్థన నేర్పాలి. ఏమి నేర్పాలి? ప్రార్థన చెప్పాలి కాదు, చేయమని కూడా ఏం చేయాలి? నేర్పాలి. ప్రార్థన నేర్పితే ఎంత దీవుని తెలుసా? ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేయాలి. అబ్రహాము ఇస్మాయిల్కి ఏమైనా ఇచ్చాడా? చెప్పండి త్వరగా. ఏమీ లేదు. కూజేతో నీళ్ళిచ్చి ఇంట్లోండి పొమ్మన్నాడు. కానీ ఇస్మాయిల్కి ఏమైనా తక్కువైందా?
ఇస్సాక్ కంటే ఇస్మాయిల్కి ఎక్కువ ఆస్తి ఉంది. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి రీజనో చెప్పనా? ఆదికాండం 21వ అధ్యాయం ఇస్సాక్కి బలివ్వడం అది ఎలా నేర్పాడో ఇస్మాయిల్కి కూడా అబ్రహాము ప్రార్థన నేర్పడమే కాదు. ఆదికాండం 17:18 ఉంటుంది. 17:18 దేవుడు బాంబు వేశాడు అబ్రహాం ముందు. నేను ఇచ్చిన ఇస్సాకే నీ కొడుకు, ఇస్మాయిల్ అనవసరం, తీసేయ్ లెక్కలో ఉండి అన్నాడు. నాయనా వాడు నా కొడుకే కదా నాయన, చూడండి వాడిని నీ సన్నిధిలో ఉండ నిమ్మని ఏం చేశాడు చూడండి. 17:18 అదిగో ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేశాడు. ఇస్మాయిల్కి ఏమి నేర్పాడు? ప్రార్థన నేర్పాడు. ఎబ్బేజు వాళ్ళ అమ్మ ఏమి ఇవ్వలేకపోయింది. ఉండటానికి ఇల్లు కూడా లేదు. మంచం వేసుకుంటే తలకాయ లోపల కాలు బయట ఉండేయట. అంత ఇరుకు గుడిసే. వాళ్ళ అమ్మ ఏమి ఇవ్వలేకపోయింది. కానీ ఏం నేర్పింది తెలుసా? నేనేమి ఇవ్వలేనురా, దేవుణ్ణి అడగమన్నది. ప్రార్థన నేర్పింది. అందుకే మనం మొదటి దినవృత్తాంతులు 8:4 ఉంటుంది, 4:8 ఉంటుంది. ఏముంటుందంటే ఎబ్బేజు గుడారం దేవుడు ఏం చేశాడంట? విశాల పరచాడు. నేను ముగించేస్తున్నాను. మన పిల్లలకు ప్రార్థన నేర్పాలి. రెండో చెప్తున్నాను, పరిచర్య నేర్పాలి. పాస్టర్ గారి పిల్లలకు కూడా ఏం చేయాలి? సంఘంలో అందరితో పనులు చేయించి మన పిల్లలకు కానీ నేర్పకపోతే మన పిల్లలే పాడైపోతారు. కాబట్టి చేపలు వేయడం కూడా, రే చేపలు ఎవరు వేయాలి ముందు? రే నాన్న చేపలు ఎవరు వేయాలి? జాననియా? నువ్వే వేయాలా జానని వేయాలా? చెప్పు. నువ్వే వేయాలి. చేపలు ఎవరు వేయాలి నాన్న? చెప్పు. మీరు వేయాలి. చేపలు వేయడం పరిచర్య. నేను ఒక మాట చెప్తున్నాను, పాడడం ఎవడని పాడేస్తాడు, దానికోసం ప్రయాసపడకండి. ప్రసంగాలు ఎవడైనా చేసేస్తాడు, దానికోసం ప్రయాసపడకండి. వాయిద్యాలు ఎవరైనా వాయించేస్తారు, దానికోసం ప్రయాసపడకండి. అసలు వాయిద్యకారుల కంటే, పాటగాళ్ళ కంటే, ప్రసంగికుల కంటే పరిచర్య చేసేవాడిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. సమూయేలు ఏం చేశాడు? ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేశాడు. మోషే తర్వాత నాయకుడు మోషే కొడుకు అవ్వలేదు. ఎవరయ్యారు? యెహోషువ. ఎందుకు అయ్యాడు? 1:1 ఉంటుంది. యెహోషువ 1:1. ఆయన పరిచయంలోనే మోషే పరిచారకుడును నూను కుమారుడైన పరిచర్య ఎంత గొప్పది. పరిచర్య ఎంత గొప్పది. ఏమి నేర్పాలి? ప్రార్థన, పరిచర్య. ఏమి ఇవ్వాలి? నీతి ఇవ్వాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి మన పిల్లలు దేవుడు ముఖ్యంగా అక్షాని, అలాగే పెర్రి అండ్ చెర్రీలు ఖచ్చితంగా వారు ఉన్నతమైన మెట్టులో ఎదగాలంటే తండ్రిగా లివింగ్స్టన్ మాదిరి ఉంచాలి. తల్లిగా ఎంతకాలం నువ్వు చేసావో లేదో నాకు తెలియదు, నీ కోసం చేసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీ బిడ్డల కోసం ఖచ్చితంగా మోకరించి నాయనా నా బిడ్డల కొరకని ప్రార్థన చేస్తే, మాదిరి ఉంచితే, ప్రార్థన చేస్తే వాళ్ళకి 4 దీవెనలు వచ్చాయి. 1 వర్ధిల్లడం, 2 కీర్తి వ్యాపించడం, 3 ఆశలు తీర్చబడ్డం, 4 జీవితంలో స్థిరపడ్డం. ఈ చదవబడిన ఈ క్యారెక్టర్ ప్రకారం లివింగ్స్టన్ జీవితంలో నెరవేరునుగాక. మీకు ఆఖరి మాట, ఇది చెప్పుకోవడానికి కాదు, వాక్యం చెప్పుకోవడానికి కాదు, వాక్యము అనుభవించడానికి. ఇట్స్ గోయింగ్ టు బీ హ్యాపెన్. జరగబోయేది ఇది. దేవుడు కొన్నిసార్లు సేవకుల చేత ముందు చెప్పిస్తాడు. ఈ వాక్యము లివింగ్స్టన్ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. హల్లెలూయా. చక్కని సందేశాన్ని మరి అనుభవపూర్వకంగా, మరి అనుభవం ద్వారా చూసి చాలా విషయాలు మరి మనం నేర్చుకున్నాం. మరి వాక్యం కొరకు మరి ప్రార్థన చేస్తారు. రాజ్ కుమార్ అన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు.